Hi, hello, I'm Shankar. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం అండి. ఈరోజు ఏంటంటే మనీని ఎలా స్పెండ్ చేయకూడదు, ఎలా స్పెండ్ చేయాలో, ఆ ఏ విధంగా స్పెండ్ చేయాలో అది డిస్కస్ చేసుకుందాం. సో బ్రీఫ్ ఈ టాపిక్ ఏంటి అంటే హౌ టు అవాయిడ్ స్పెండ్ థ్రిఫ్ట్. స్పెండ్ థ్రిఫ్ట్ ఏంటంటే అనవసరమైన అనవసరంగా మనీ స్పెండ్ చేయడం అండి. మన లైఫ్‌లో ఎప్పటికైనా మా మనీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, ఈ మనీని చాలా కేర్‌ఫుల్‌గా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అలాగే అలా కాకుండగా మనం ఎప్పుడూ ఆహ్, అన్నెసెసరీగా యూజ్ చేస్తూ, మనం వేస్ట్ చేస్తూ ఉంటే, ఆ మనీని మనం దాన్ని స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. సో, హౌ టు అవాయిడ్ స్పెండ్ థ్రిఫ్ట్. సో, మనీ అనేది ఈ వరల్డ్‌లో ప్రస్తుతం జనరేషన్‌లో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అసెట్. దాన్ని మనం చాలా కేర్‌ఫుల్‌గా స్పెండ్ చేయాలి. మనం అన్నెసెసరీ ఐటెమ్స్‌కి ఎప్పుడు ఖర్చు చేయకూడదు. మన యూజ్‌ఫుల్ ఉన్న ఐటెమ్సే మన మనం ఎప్పుడైనా ఆ నీడ్ నీడ్ ఉన్న ఐటెమ్స్‌కే మనం చూసుకొని మనం మనీని ఖర్చు పెట్టాలి. ఎప్పటికైనా కూడా అన్నెసెసరీ ఐటెమ్స్ మనం ఖర్చు పెట్టకూడదు. నేను పర్సనల్‌గా నేను చాలా అన్నెసెసరీ ఐటెమ్స్‌కి నేను ఖర్చు పెట్టానండి. బట్ నేను చాలా తర్వాత రియలైజ్ అయ్యాను. అన్నెసెసరీగా నేను ఖర్చు పెడుతున్నాను. నేను వేస్ట్ చేయకూడదని. దాని తర్వాత నేనెప్పుడు కూడా నేను అన్నెసెసరీగా వదిలేసి ఓన్లీ ఫర్ నీడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఐటెమ్స్‌కే నేను ఖర్చు పెడతాను. ఇప్పుడు మీరు మీరు ఉన్న దాంట్లోనే మీకు మీకు ప్రస్తుతం ఏదన్నా ఐటెమ్స్ లేదా మీకు ప్రస్తుతం ఏదన్నా మీరు మీరున్న పొజిషన్ గాని, మీకేదైనా కమోడిటీస్ కానీ, ఉన్నంత వరకు మీరు సెల్ఫ్‌గా మీకు సాటిస్ఫై అవ్వాలండి. అంటే నేనేం చెప్పదలుచుకోవాలనుకున్నానంటే అన్నెసెసరీ ఐటెమ్స్‌కి పోకుండగా, మనం నార్మల్‌గా మనం ఉన్నంతలో ఉండి, మనం సెల్ఫ్ సాటిస్ఫైడ్‌గా మనం హ్యాపీగా ఉండొచ్చు. అదే గిన మనము మనం వేరే ఐటెమ్స్‌కి మనం కొద్దిగా వేరే ఐటెమ్స్ కానీ, లేదంటే అన్నెసెసరీగా ఎళ్ళిపోయామనుకోండి, అది మనం ఒకసారి ఖర్చు పెట్టిన తర్వాత మనకి తెలుస్తుంది. ఇది అనవసరంగా ఖర్చు పెట్టానే, ఇది నేను తప్పు చేశాను. అదే గిన మనం ఒక 2, 3 టైమ్స్ థింక్ చేసి బాగా దాని మీద అదే ఇది మనకి అవసరమా? ఇది లేదా? అసలు మనకి ఇది ఈ ఈ ఐటెమ్ అనేది మనకి అవసరం ఉండదు అంటే అసలు మనం దాని జోలికెళ్ళకూడదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, అది అవసరం ఉన్నా లేకున్నా చాలామంది కొనేసుకుంటూ ఉంటారు. ఏమైనా ఏ ఐటెమ్స్ ఏ రిలేటెడ్ ఐటెమ్స్. నేనది నేనది ఏంటంటే దాన్ని స్పెండ్‌థ్రిఫ్ట్ అంటామండి. సో, మనం ఏంటంటే ఆ విధంగా మనం మనీని స్పెండ్ చేయకూడదు. మనం ఎప్పటికైనా మన యూజ్‌ఫుల్ ఐటెమ్స్, మన నీడీ ఐటెమ్స్‌కి స్పెండ్ చేయాలి. అదే విధంగా మీరు మీ ఇన్‌కమ్‌లో నుంచి ఒక 20% ఆర్ 10% ఆఫ్ ది అమౌంట్ మీరు మంత్లీగా మీరు ఎన్‌జీఓ డొనేషన్స్ కానీ, లేదంటే బీద వాళ్ళకి లేదా నీడీ ఎవరికైతే హంగ్రీగా వాళ్ళు ఉంటారో, వాళ్ళు పావర్టీతో ఉంటారో, వాళ్ళకి డొనేట్ చేయడం అనేది చాలా మంచిది. డొనేషన్స్ అనేవి ఎప్పటికైనా మంచివండి. మీరు మీ వచ్చే ఇన్‌కమ్‌లో ఒక 10-20% చూసుకొని, మీకు తగినంతగా మీరు ఆ మనీని మీరు దేవుడికిచ్చినట్టే. మీరు ఆ డొనేట్ చేయడం వల్ల అది దేవుడికిచ్చినట్టే అన్నమాట. సో, ఆ విధంగా స్పెండ్ చేయడంలో ఇబ్బందేం లేదు. ఎందుకంటే అది దేవుడికే ఎళ్తుంది కాబట్టి, అది మనకేమి ఇబ్బందేం లేదు. అదొకటండి. మనీని ఎప్పుడికైనా దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే మనం దే మన మనీ అనేది మనం పూజిస్తూ ఉంటాం లక్ష్మీదేవిని. లక్ష్మీదేవి అంటేనే మనీ. మనీ మనీ అంటే లక్ష్మీదేవి. సో, మనం ఎప్పుడు కూడా మనీని దేవుడు రూపంగా చూసుకొని,
దాన్ని చాలా కేర్‌ఫుల్‌గా స్పెండ్ చేయాలి. మనం అన్నెసెసరీగా మనం ఎప్పుడు ఎళ్ళకూడదు. అంటే ఇది మనం ఏదైనా కంటికి ఏదైనా నచ్చిందనుకోండి, అది మనకి మనకి అది జస్ట్ ఫర్ ఎ మూమెంట్ ఉంటుందండి. అదొక 5, 10 మినిట్స్ లేదా ఒక రోజు మోజుంటుంది. దాని తర్వాత మనకి అది ఇంట్రెస్ట్ ఉండదు. సో, దానిపైన మనం స్పెండ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. అంటే చిన్న పిల్లల సంగతి వేరే అనుకోండి. అది వాళ్ళకి తెలీదు కాబట్టి మనం ఏం చెప్పలేము వాళ్ళకి. బట్ మనం యాస్ ఎ అడల్ట్స్ ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఏదైనా కమోడిటీ గాని, ఏదైనా తీసుకునే ముందు మనం యాస్ ఫార్ యాస్ పాసిబుల్ అది మనకి యూజ్‌ఫుల్లా? అది మనకి ఎంత మనకి యూజ్‌ఫుల్ అవుతుంది? ఎంత మనకి నీడ్ అవుతుంది? సో, దాన్ని బట్టి మీరు బెస్ట్ కమోడిటీ చూజ్ చేసుకొని, దానిపైన మనీ అనేది స్పెండ్ చేయాలి. అంతేగాని ఎప్పటికైనా కూడా మీరు అన్నెసెసరీ ఐటెమ్స్ మీద ఎప్పుడు స్పెండ్ చేయకూడదు. ఇంకొకటేంటంటే, మనకు మనీ ఉంది కదా అని ఎప్పుడు కూడా మనం షో ఆఫ్ అని, మనం నాకింత మనీ ఉంది కదా అని మనం వేరే వాళ్ళ దగ్గర ఆహ్, మన షో ఆఫ్ అంటే చూపించుకోవడం అనేది మంచిది కాదు. ఎవరైనా ఒకటే అండి. మన దగ్గర ఇప్పుడు ఉంటుంది మనీ, రేపు పొద్దున ఉండదు. అదే ఎదుటి వాడి దగ్గర రేపు ఉంటుంది మనీ, మళ్ళీ ఎల్లుండి ఉండదు. సో, అందుకని ఏంటంటే, మనం ఉన్నా లేకున్నా కూడా మనం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనీ అనేది ఏంటంటే దేవుడితో సమానం కాబట్టి, దాన్ని మనం కరెక్ట్‌గా మనం క మనం ఎప్పుడు దాన్ని యూజ్ చేసుకొని, దాన్ని దాన్ని యూజ్ చేసుకొని మనం బోస్ట్ ఆఫ్ కానీ, షో ఆఫ్ కానీ ఎప్పుడు ఇవ్వకూడదు. అది చేస్తే అది మనకే లాస్ అండి. సో, ఎప్పుడు కూడా మనం ఒకేలాగే ఉండాలి. సో, మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనం ఎప్పుడు దాన్ని యూజ్ చేసుకొని బ్యాడ్ వేస్‌గా మనం యు ట్రీట్మెంట్ చేయకూడదు. అదండి ఒక పాయింట్. ఇంకొకటేంటంటే, ఈ మనీ అనేది ఈ ప్రెజెంట్ వరల్డ్‌లో ఒక ఇంపార్టెంట్ అసెట్ అండి. దీన్ని మనం మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, అది మనకంత అది గూడా మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. అదే గిన మనం ఒక్కసారి గిన దాన్ని ఎలా పడితే అలా యూజ్ చేసి అన్నెసెసరీగా వేస్ట్ చేశామనుకోండి, అది గూడా ఆహ్, ద మనల్ని సరిగ్గా లక్ష్మీదేవి కూడా మనం దూరం వదిలేసి ఎళ్ళిపోతుంది. సో, అందుకోసం ఏంటంటే, మనం ఎప్పుడు జాగ్రత్తగా ఏ విధంగాన మనం ఎప్పుడు యూజ్‌ఫుల్‌గానే స్పెండ్ చేయాలి మనీని. దానివల్ల ఏంటంటే, మనకి మంచిది. మనం నమ్ముతున్న ఆ దేవుడు లక్ష్మీదేవిని మనం చల్లగా చూసుకుంటది. సో, మనీ ఎప్పటికైనా దేవుడితో సమానం. సో, మీరెప్పుడు కూడా మంచిగా స్పెండ్ చేయాలి. అంతేగాని అనవసరమైనటివి ఆహ్, థింగ్స్ పైన మనం స్పెండ్ చేయకూడదు. సో, అదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకొకటేంటంటే చాలామంది ఒక 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 కమోడిటీ గాని, ఏదైనా ఒకటి ఐటెమ్ కానీ, ఏదైనా కొనిన తర్వాత చాలామంది బాధపడతారు. ఎందుకంటే ఇది అనవసరంగా కొన్నానే, మనీ వేస్ట్ అయిపోయిందే, దీనివల్ల నాకు ఉపయోగం చాలా ఏం లేదు. చాలా అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోయాయని. సో, అందువల్ల మనం ఒక 2 సార్లు, 3 సార్లు లేదా వీలైతే 10 సార్లు బాగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలాగా నిర్ణయం తీసుకుంటే మన ఇష్యూస్ రైజ్ అయ్యి ఇలా సందర్భాలు మనం ఫేస్ చేసుకోవాల్సొస్తుంది. సో, మనం మనీ ఏంటంటే ఎప్పటికైనా కూడా మనం 2, 3 సార్లు ఆలోచించి ఆ కమోడిటీ మనకి యూజ్‌ఫుల్లా? అది మనకి ఉపయోగమేనా? దానివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉందా? లేదా? అదంతా ఆలోచిస్తే మనం తీసుకోవాలి. సో, ఇదండి ఈరోజు టాపిక్. ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, మనం మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని ఎంత కేర్‌ఫుల్‌గా స్పెండ్ చేస్తే, అది మనల్ని అంత జాగ్రత్తగా అది రిఫ్లెక్ట్ అవుతుంది మనకు కూడా. సో, అదే విధంగా ఏంటంటే, మనం మనీ కూడా మనల్ని
జాగ్రత్తగా చూసుకుంటుంది. మనం దాన్ని ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటామో సో, టుడేస్ టాపిక్ ఇదండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. ఐ యామ్ శంకర్ సైనింగ్ ఆఫ్.